ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో దేశవ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. నగరంలో చాలా చోట్ల పెట్రోల్ బంకులను మూసివేయగా మరికొన్ని పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టాలపై అవగాహన లేకపోతే కొంతమంది డ్రైవర్లు సమ్మెకు దిగారు. దాదాపుగా 2 రోజుల నుంచి కూడా ట్యాంకర్స్ అన్ని కూడా పూర్తిగా బంద్ అవుతుందని వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా పెట్రోల్ బంక్ దగ్గర హడావుడి వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా 2-3 రోజుల పాటు బంక్స్ అన్ని కూడా బంద్ అయిపోతే స్టాక్ దొరకదు అని చెప్పేసి వార్తల నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కూడా పెట్రోల్ బంకులు చూసినట్టు భారీ మనం చూసుకోవచ్చు. దాదాపుగా 9 దాటిన తర్వాత కూడా పూర్తిగా కూడా మొత్తంగా కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బంక్లో దాదాపుగా సేలింగంపల్లి నుంచి మనం చూసుకున్నట్లయితే దాదాపు మెహదీపట్నం వరకు ఓన్లీ ఒకటే బంక్ ఉంది. మిగతా బంక్స్ అన్ని కూడా పూర్తిగా నో స్టాక్ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని బంక్స్ లో డీజిల్ మాత్రం దొరుకుతుంది, పెట్రోల్ మాత్రం దొరకట్లేదు. మనం చూసుకోవచ్చు ఒక లైన్ లో పూర్తిగా 1 లీటర్ బాటిల్స్ లో కొట్టుకునే వాళ్ళందరూ కూడా దాదాపుగా కిలోమీటర్ పైగా క్యూ లైన్ నిలబడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిగతా చోట్ల చూసుకుంటే 2 వీలర్స్ 4 వీలర్కి ఒక అందించారు. దాదాపుగా చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మన సూపర్వైజర్ ఉన్నారు, తను కూడా అడిగి తెలుసుకున్నాం స్టాక్ ఎలా ఉంది ఏంటనేది. మరి చెప్పండి, ఎలా ఉంది? స్టాక్ వస్తుందని చెప్పేసి అంటున్నారా? మీకు ఎందుకు ఇంతమంది జనాలు ఉన్నారు? సో వాళ్ళకి ఏం చెప్తున్నారు? పొద్దున్న స్టాక్ ఉంది, పోస్తూనే ఉన్నాం కంటిన్యూ. ఇప్పుడు ఒక ట్యాంకర్ కూడా వచ్చింది, ఇంకా ట్యాంకర్లు వస్తున్నాయి. పొద్దున కూడా ఓపెన్ ఉంటుంది, ఏం బంద్ ఉండదు. కాకపోతే పబ్లిక్ అర్థం చేసుకుంటలేరు. ఈవెన్ మీడియాలో, టీవీలో, న్యూస్లో కూడా చెప్తున్నారు ఎటువంటి స్ట్రైక్ లేదు, ఓపెన్ ఉంది. తెలంగాణలో ట్యాంకర్లు అన్నీ ఓపెనే ఉన్నాయని టీవీలో చెప్తున్నా కానీ పబ్లిక్ మాత్రం అర్థమవుతలేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నిలబడి పబ్లిక్ని సతాయిస్తారు, పంపాలని సతాయిస్తారు. వాళ్ళకి టెన్షన్, రోడంతా జామ్ చేస్తారు. కాకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. రేపు పొద్దున 5 గంటలకు వచ్చి కూడా తీసుకోవచ్చు. ఎందుకు 2 బోట్లు పెట్టుకొని వచ్చేందుకు మనం చూసుకోవచ్చు. అన్ని వాటర్ బాటిల్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. సో 25 లీటర్స్ ఒక్కొక్కసారి మనం చూసుకున్నట్లయితే చాలా మంది అడుగుతున్నాం. చాలా అందరూ కూడా వస్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? 3 घंटा कहाँ से आ गया? हत्तापुर के। हत्तापुर से कितना टाइम हुआ? हमरे यहाँ से 5:30 बजे आए। 5:30 बजे? 3 घंटा हुआ। अब क्या करेंगे? एक बोतल नहीं मिला आपको? एक बोतल में नहीं मिला। आप कहाँ से? हकीमपेट से आए। हकीमपेट? हाँ, 2 घंटे हो रहा। बंक्स बंद नहीं है ना? बंक्स मिल रहे हैं ना? अब तक कुछ भी नहीं मिला। हमरे कुछ भी लाइन में ठहरे हुए, अभी तक लाइन में ठहरे हुए। वहाँ तो ले गए, मैं रोड पर दादाపు చూసుకోవచ్చు. కిలోమీటర్ లైన్ కనిపిస్తా ఉంది. अरे लियो भाई इधर आओ। अरे इधर आओ भाई। ये कहाँ से आ रहे हैं? गोलकुंडा किला। पूरा फिर क्या है? कैसे भी कुछ भी नहीं है। क्या है? कोई भी नहीं दे रहे। సో మనం చూసుకోవచ్చు దాదాపుగా కిలోమీటర్ల దూరం నిలబడ్డా కూడా 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది, కానీ పెట్రోల్ దొరకట్లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లేడీస్కి సంబంధించి చూసుకోవచ్చు గొడవ చేస్తామని పనిచేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా వెనుకుండా పెట్రోల్కి బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్క బండిలో 200 రూపాయలు పెట్రోల్ మాత్రం కొడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేడీస్కి సంబంధించి కూడా ఉంటారు. చాలా మంది అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నాం? पेट्रोल के वास्ते भाई आके बहुत देर हो गया, 3 घंटे हो गया जब से ट्रैफिक को पब्लिक हट रही ना। लेडीज भी वैसी सारे जेंट्स भी, लेडीज को जा रहे, जेंट्स को नहीं जा रहे पेट्रोल। कितना कैन लेके आए आप? 25 लीटर्स कैन लेके आए। क्या करते हैं भाई 25 लीटर्स कैन? इतने जने 5 भाई हम लोग, 5 भाई। हाँ, 5 भाई आप अकेले आए क्या? मैं अकेला हूँ, रहते हूँ। पूरे गाड़ियाँ रखे हुए घर के पास, पूरे गाड़ियों में नहीं है पेट्रोल। 5 जनों के पास पूरा बंक्स खुला है ना? कहाँ पे खुला? पूरा नहीं है हमारे एरिया में। वहाँ पे खाली एक ही चाहिए यहाँ पे। हाँ, एक ही जगह है यहाँ पे। సో ఇదే పరిస్థితి. అన్ని బంక్స్ కూడా పూర్తిగా క్లోజ్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొన్ని బంక్స్ అయితే దాదాపుగా ఇందాక సాయంత్రం దాకా పెట్రోల్ పెట్టిన తర్వాత పూర్తిగా స్టాక్ లేకపోవడంతో క్లోజ్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం ఉన్న బంక్ అయితే ఒక ట్యాంకర్ కూడా వచ్చింది, మరొక ట్యాంకర్ కూడా కొద్దిసేపట్లో వస్తుందని చెప్పేసి చెప్తా పరిస్థితి కనిపిస్తుంది. సో లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి?
వచ్చి గంట అవుతుంది, గంట నుంచి పెట్రోల్ లేదు, ఏం లేదు. ప్రతి ఒక్కరు ఇట్లా సఫర్ కావాలంటే చాలా కష్టం కదా పబ్లిక్ కూడా. ఇప్పుడు సీఎం వచ్చిండు ఏదో ఒకటి చేస్తాడు. కొత్త సీఎం వచ్చిండు మంచి చేశాడని చెప్పి అందరూ ఓట్లేసిర్రు. ఓట్లేస్తే ఏం మంచి చేసిండు? బస్సులు ఫ్రీ అన్నారు, లేడీస్ కి ఫ్రీ అన్నారు. ఇప్పుడు లేడీస్ తగ్గట్టే బాయ్స్ కి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి మీరు? లేడీస్ తగ్గట్టు ఫ్రీ బాయ్స్ కూడా ఎందుకు ఇవ్వలేరు చెప్పు? వాళ్ళు ఏం చేయట్లేరా? ఇప్పుడు ఇంత సఫర్ అవుతుర్రు వాళ్ళు. బండ్లు ఇంటికి పోయి అన్నం తినాలా వద్దా? ఈ పెట్రోల్ గురించి రాత్రంతా నిలబడితే మేము ఎట్లా బతుకుతాము? ఏం చేస్తాం చెప్పు? మేము ఎట్లా తిండి పెట్టాలో రోడ్ల మీద నిలబడ్డాం. ఈ పెట్రోల్ క్లోజ్ అవ్వట్లేదమ్మా, పెట్రోల్ ఇంకా ఉంటూనే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. లారీ డ్రైవర్ సమ్మె కూడా లేదు, రేపు పొద్దున కూడా కొట్టించుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మీరు మాత్రం ఏం చూసి వచ్చారు? ఎక్కడ న్యూస్ చూసి వచ్చారు మీరు? మీరు ఎందుకు వచ్చారు పెట్రోల్ బంక్? ఒక్క నిమిషం, మేము న్యూస్లలో చూసినందుకే పబ్లిక్ బయటకు వచ్చింది. లేదమ్మా, పెట్రోల్ దొరుకుతుంది, ఇబ్బంది లేదు, రేపు కూడా ట్యాంకర్స్ ఉన్నాయి. मैं गोलकुंडा से पेट्रोल मिल रहा है तो मैं बच्चों को ले लेके वहाँ पे बच्चे ठहरे हुए हैं मेरे, छोटे बच्चे ठहरे हुए हैं मेरे। देखिए मैं छोटा बच्चा लेके ठहरे हुआ है। यहाँ मिल रहा नहीं, मेरे को तो भी 1-2 लीटर डाल लिए तो मैं चले जाती थी ना, मैं बच्चों को ले लेके। సో ఇదే పరిస్థితి మొత్తం పెట్రోల్ బంక్ దగ్గర చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా మొత్తం కూడా బంక్స్ అన్ని కూడా ప్యాక్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. అన్ని బ్యాంక్స్ కూడా నో స్టాక్ ఉండడంతో కొన్ని బంక్స్ ఓపెన్ చేసి ఉంటుంది. ఆ బంక్స్ దగ్గరికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. సో 25 లీటర్స్ ఎంత క్యాన్ దొరుకుతుంది ఆ క్యాన్స్ తీసుకుని వచ్చేసేసి పెట్రోల్ కొట్టాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ బంక్స్ యాజమాన్యం ఒక్కొక్కరికి 2 లీటర్లు ఇస్తామని చెప్పడంతో కొంత గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది.